బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలు, నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యము అని నిన్నటి మంత్రి గారి మాటలతో రుజువైపోయింది, తేటతెల్లమైపోయింది. థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు. నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు. ఆయన కొంత దాచే ప్రయత్నం చేసింది, కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు. ఈ HILTP హిల్ టీపీ పాలసీ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద స్కామ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఒక ఆయుధం. వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టడానికి తెరలేపినటువంటి స్కామ్ ఇది. పారిశ్రామిక వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు. 9,292 ఎకరాల భూమిని ఇవాళ 30%, అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ 30% రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి 4 నుంచి 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు. నేను చెప్పలే, శ్రీధర్ బాబు గారే చెప్పారు. స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో, మేము ఈ 9,292 ఎకరాలు అమ్మేస్తున్నాం, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే మాకు 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. మరి నిజంగా ఈరోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో? ఖచ్చితంగా 5 లక్షలకు తగ్గదు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి. మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? దాన్ని ఏమనాలి? మీరే చెప్పింది కదా 4-5 వేల కోట్లే వస్తాయని. ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు 4-5 వేల కోట్లకే కట్టబెడుతున్నారు? దీని వెనుక ఉన్న మతలబేందో చెప్పాలి ఈరోజు.